అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని విధాలా నష్టపోయిన రైతాంగాన్ని రైతు పక్షపాతి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బండారు బాలాజీ, మిత్తిరెడ్డి వెంకటరమణ, అట్టాడ లక్ష్మీనాయుడు, ఎడ్ల గోపి పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. నష్టపోవడం జరిగింది. కొంతమంది రైతులు పంట కోసి దెబ్బలు పెట్టడం వల్ల, కొంతమంది పొలాల్లోనే చేను ఉండిపోవడం వల్ల ఏదైతే కానీ రైతాంగం పూర్తిగా నష్టపోయింది. రైతు పక్షపాత ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు రైతులను ఖచ్చితంగా ఆదుకుంటారని, రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే కోసి దెబ్బలు వేశారు కూడా వాళ్ళని కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారని తెలియజేయడానికే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈరోజు రైతు 4 నెలలు కష్టపడి చేసిన పంటని అకాల వర్షాలు, నేచురల్ కెలామిటీ ఎవరి చేతిలో లేని పండిన పంట అంతా నీళ్ల పాలైన తరుణంలో మన ముఖ్యమంత్రి గారు పంటల్ని పాపం చేశారో వాళ్ళని కూడా ఆదుకోవడానికి రైతు పక్షపాత ప్రభుత్వమైన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు. రైతులు, రైతు కుటుంబాలు ఏ విధమైన సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనల్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియజేయడం కోసం మీ ద్వారా